విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే పాఠశాలనే మత్తుమందు తయారీ ఫ్యాక్టరీగా మార్చేశారు. ఉదయం పాఠశాల తరగతులు నిర్వహిస్తూనే గుట్టు చప్పుడు కాకుండా రాత్రి వేళల్లో ఆల్ఫాజోలం అనే మత్తు పదార్థాన్ని తయారు చేస్తున్నారు. స్వయంగా పాఠశాల ప్రిన్సిపలే ఈ దందాకు తెరతీయడం గమనార్హం. సికింద్రాబాద్ లోని ఓల్డ్ బోయిన్పల్లిలో మేధా హైస్కూల్ ప్రిన్సిపల్ జయప్రకాష్ గౌడ్ పాఠశాలలోనే ఆల్ఫాజోలం తయారు చేస్తున్నట్లు అందిన సమాచారం మేరకు ఈగల్ బృందం నిఘా పెట్టింది. శనివారం మధ్యాహ్నం జయప్రకాష్ గౌడ్ ఆల్ఫాజోలం ను కస్టమర్లకు విక్రయించేందుకు తీసుకెళ్తుండగా అప్పటికే మాటువేసి ఉన్న ఈగల్ టీం అతడిని అదుపులోకి తీసుకుంది. అతడి వద్ద నుంచి 3.5 కిలోల ఆల్ఫాజోలం ను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. పాఠశాలలో తనిఖీ చేయగా 2 గదుల్లో ఆల్ఫాజోలం తయారీ పరికరాలు గుర్తించారు. ఈ సౌదాల్లో తయారీలో ఉన్న 4.5 కిలోల ఆల్ఫాజోలం 20 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. జయప్రకాష్ గౌడ్ కి సహకరిస్తోన్న ఓల్డ్ బోయిన్పల్లి గంగపుత్ర కాలనీకి చెందిన గౌటే మురళీసాయి, బోయిన్పల్లి హస్మత్పేటకు చెందిన బెంటెమోల్ ఉదయసాయిని అరెస్టు చేశారు. పట్టుబడిన ఆల్ఫాజోలం విలువ బహిరంగ మార్కెట్లో 50 లక్షల రూపాయల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఓల్డ్ బోయిన్పల్లిలో బీటెక్ డిస్కంటిన్యూ చేసిన జయప్రకాష్ గౌడ్ హైదరాబాద్ ఓల్డ్ బోయిన్పల్లిలో ఒక భవనాన్ని అద్దెకి తీసుకుని 9 ఏళ్లుగా మేధా హైస్కూల్ నడుపుతున్నాడు. పాఠశాల ప్రిన్సిపల్ గా పనిచేస్తూనే మత్తు పదార్థాల తయారీ దందాకు తెరతీశాడు. వనపర్తి ప్రాంతానికి చెందిన జయప్రకాష్ మహబూబ్ నగర్, వనపర్తి జిల్లాల్లో కల్లు దుకాణాలకు ఆల్ఫాజోలం సరఫరా చేయడం ప్రారంభించాడు. ఆల్ఫాజోలం తయారీ ఫార్ములాను ఒకరి నుంచి నేర్చుకున్న తర్వాత తానే స్వయంగా తయారు చేయడం ప్రారంభించాడు. ఇందుకు తాను నడుపుతోన్న పాఠశాల అయితే ఎవ్వరికీ అనుమానం రాదన్న ఉద్దేశంతో ఇక్కడే 2 పెద్ద గదుల్లో ఆల్ఫాజోలం తయారీ మొదలుపెట్టాడు. అవసరమైన కెమికల్స్, ఇతర పదార్థాలను సైతం రాత్రి సమయాల్లో తీసుకొచ్చేవాడు. ఉదయం పాఠశాల నడిచే సమయంలో ఆ 2 గంటలకు తాళం వేసి ఉంచేవాడు. విద్యార్థులు, ఉపాధ్యాయులు అంతా వెళ్లిన తర్వాత ఆల్ఫాజోలం తయారీ మొదలుపెట్టేవాడు. ఈ విషయం పాఠశాల సిబ్బందికి, ఇతరులకు తెలియకుండా పాఠశాలతో సంబంధం లేని మురళీసాయి, ఉదయసాయిలను తనతో పాటు చేర్చుకున్నాడు. 6 నెలలుగా ఇక్కడ ఆల్ఫాజోలం తయారు చేస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారం వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా, ఈ ఆల్ఫాజోలం ను ఇతర రాష్ట్రాల్లోనూ విక్రయిస్తున్నారా అన్న కోణంలో కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మీరు ఎందుకు వచ్చిర్రు? అయ్యే లోగోల్ది మీరు ఎందుకు వచ్చిర్రు బ్రదర్?